ఈ వీడియోలో మీరు ట్రేడింగ్కి ఎడిక్ట్ అయ్యారు అని ఎలా మీరు తెలుసుకోగలరు అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇక విషయంలోకి వెళ్తే ఈ మధ్య మన ట్రేడర్స్ ఓవర్గా ట్రేడింగ్ చేస్తున్నారు. అయితే ఇది కంట్రోల్గా ఉంటే పర్వాలేదు, కానీ చాలా సందర్భాల్లో అన్వాంటెడ్గా చాలా ట్రేడ్స్ తీసుకుంటుంటాం. మీ మనస్సు ట్రేడర్స్ తీసుకోవడం ఆపుదాం అంటుంది, కానీ మీరు అలా మనస్సు చెప్పినట్లు వినరు. మందుకు అలవాటు పడ్డా, సిగరెట్కు అలవాటు పడ్డా, మరొక దానికి అలవాటు పడ్డా అంతే. ఎందుకంటే వారు ఆ అలవాటుకు ఎడిక్ట్ అవ్వడమే. ఇక మీరు పూర్తిగా ట్రేడింగ్కి అలవాటు పడ్డామా లేదా అని తెలుసుకోవాలంటే ఇప్పుడు చెప్పబోయే 9 పాయింట్స్ని మీరు క్షుణ్ణంగా వినండి. వీటిలో ఏ ఒక్కటి మీకు అన్వయమైనా సరే మీరు ట్రేడింగ్కు ఎడిక్ట్ అయినట్టే లెక్క. పాయింట్ నెంబర్ 1, నిరంతరం మార్కెట్ను వాచ్ చేస్తూ ఉండటం. మనలో చాలామంది 9 గంటలకి కంప్యూటర్ ముందు కూర్చొని సాయంత్రం 3 గంటల 30 నిమిషాల వరకు కుర్చీకి అతుక్కొని ఉంటాం. మార్కెట్ స్టార్ట్ కాగానే ఏ స్టాక్స్ తీసుకుందామని తెగ హైరాణ పడుతూ ఆ చార్టు, ఈ చార్టు, ఆ స్టాక్ ప్రైజు, ఈ బ్యాంక్ నిఫ్టీలు చూస్తూ కంప్యూటర్ నుండి కళ్ళు కూడా తిప్పుకోం. ఇటువంటి వారు ఖచ్చితంగా మార్కెట్కు ఎడిక్ట్ అయినట్టే లెక్క. ఇక రెండవ పాయింట్ వచ్చేసి రెడ్యూసింగ్ ది ప్లెజర్ టైం. సహజంగా మార్కెట్లో ఉన్న ఒత్తిడి మరే రంగంలో ఉండదు. బయట వ్యాపారంలో నష్టపోతే కొద్ది కాలం అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ స్టాక్ మార్కెట్లో అలా ఉండదు. నీకు నష్టం వచ్చిందనుకో, అంతే, 3:30కి క్లోజ్ అయిపోవడమే. సో ఈ ఒత్తిడి కారణంగా మీరు ఫ్యామిలీతో సరిగా గడపలేరు. మీ పిల్లవాడు మీ దగ్గరకు వచ్చి ఏదైనా డౌట్ అడిగినా విసుక్కుంటారు. ఇలా చేసినా సరే యు ఆర్ ఎడిక్ట్ టు ది స్టాక్ మార్కెట్. పాయింట్ నెంబర్ 3, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. మన బ్రెయిన్ ఎదుర్కొనే ఒత్తిడి ప్రభావం మీ హార్మోన్స్పై కూడా పడుతుంది. ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కారణంగా విపరీతమైన కోపం, నలుగురు ఫ్రెండ్స్ను కలిసినప్పుడు ఏదైనా కామిక్గా బ్లేమ్ చేసినా మీరు విపరీతంగా రియాక్ట్ అవుతుంటారు. మీరు బయట షికారుకు వెళ్తున్నా ఈ స్టాక్ మార్కెట్ గురించే ఆలోచిస్తున్నారంటే డెఫినెట్లీ ఎడిక్ట్ టు ట్రేడింగ్. పాయింట్ నెంబర్ 4, డ్యూరేషన్ ఆఫ్ ట్రేడింగ్ పీరియడ్. మీరు ట్రేడింగ్ కోసం కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడే మనం ఎంత సమయం మాత్రమే ట్రేడ్ చేయాలి అనుకుంటాం. బట్ మీ ఎంటైర్ డే ట్రేడింగ్లోనే గడిపేస్తారు. సరే, ట్రేడింగ్ టైం అయిపోయిన తర్వాత ట్రేడింగ్ విషయాల గురించి మాట్లాడకూడదు అనుకుంటారు. అయినా ఏ స్నేహితుడు కలిసినా స్టాక్ మార్కెట్ టాపిక్ని మాట్లాడుతుంటే ఇంకేముంది, మీరు స్టాక్ మార్కెట్కు ఎడిక్ట్ అయినట్టే లెక్క. పాయింట్ నెంబర్ 5, మీరు మీ మనసును బలవంతం చేస్తుంటే. మీరు కంప్యూటర్ ముందు కూర్చొని చార్ట్స్ని చూస్తున్నారు, ఒక పొజిషన్ తీసుకొని మార్కెట్ కిందకు పోతుంటే మీ మనసు మిమ్మల్ని స్క్వేర్ ఆఫ్ చేయమంటుంది. అయినా మీరు ఆ లాస్ పూడ్చుతుందిలే, మార్కెట్ మరలా పైకి వస్తుంది అనుకుంటారు. అయినా పైకి రాదు, లాస్ పెరిగిపోతుంది. ఆ పోతే పోనీలే అని మీ మనసును నొక్కి పెడతారు. ఇలా చేసేవారు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్కు ఎడిక్ట్ అయినట్టే లెక్క. పాయింట్ నెంబర్ 6, నో ట్రేడింగ్ డేస్. సహజంగా స్టాక్ మార్కెట్ 5 రోజులు జరుగుతుంది. మీరు ఫ్రైడే రోజు బాగా లాస్ అయ్యారనుకోండి, ఇక సోమవారం ఎప్పుడు వస్తుందిరా బాబు అని ట్రేడ్స్ తీసుకుని లాసులు పూర్తి చేద్దామని రాత్రులు నిద్రపట్టక, మనస్సులో తీవ్రమైన అలజడి రేగి, మానసిక ఒత్తిడికి గురై, తరచుగా మీకు స్టమక్లో గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఇది కేవలం స్టాక్ మార్కెట్కు ఎడిక్ట్ అయినట్టే లెక్క. నెంబర్ 7, మెయింటైన్ సీక్రెట్. చాలామంది చాలా సీక్రెట్గా ట్రేడింగ్ చేస్తుంటారు. ఎందుకంటే ట్రేడింగ్ని చాలా ప్రాంతాల్లో గ్యాంబ్లింగ్గా భావిస్తారు. ట్రేడ్ చేయడం కరెక్ట్ కాదని ఎదుటివారు అనుకుంటారేమోననే భయం. వీరే ఏదైనా ఒకరోజు మంచి జాక్పాట్, ఒక 20,000 30,000 లాభాలు వచ్చినాయి అనుకోండి, అందరికీ మెసేజ్లు కొట్టేస్తారు. బట్ లాస్లు వస్తే మాత్రం ఎవరికి చెప్పరు. ఆ బాధను ఎవరితోనూ షేర్ చేసుకోరు. ట్రేడింగ్ చేయడాన్ని మానుకోలేరు. ఇటువంటి వారు కూడా స్టాక్ మార్కెట్కు ఎడిక్ట్ అయినట్టే లెక్క. పాయింట్ నెంబర్ 8, బారోయింగ్ మనీ. మనలో చాలామంది సహజంగా స్టాక్ మార్కెట్ స్క్రీన్ షాట్స్ చూస్తుంటాం కదా, వాటికి ఆకర్షితులయ్యి డీమ్యాట్ అకౌంట్స్ను క్రియేట్ చేసి ఏముందులే ఈజీగా రేపటి నుండి కోట్లు సంపాదించాయాలనే ఆశతో అప్పులు చేస్తుంటారు. అవసరమైతే ఒంటి మీద బంగారాన్ని, ఇళ్ల స్థలాలను కూడా తాకట్టు పెట్టేలా డబ్బులు తెచ్చి మార్కెట్లోకి పోస్తారు. అంతేకాదు, ముఖ్యమైన పని కోసం దాచిన డబ్బును కూడా ఈ ట్రేడింగ్కే ఉపయోగిస్తారు. ఇటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు పూర్తిగా ట్రేడింగ్కు అలవాటు పడ్డట్టే లెక్క. ఫైనల్లీ 9th పాయింట్, లోన్లీ స్పేరింగ్ టైం. ఉదయం నుండి ట్రేడ్స్ తీసుకుంటూ ఆ తర్వాత ఒంటరిగా కూర్చోవటం, కుటుంబ సభ్యులు మీ దగ్గర కూర్చున్నప్పుడు సరిగా మాట్లాడలేకపోవటం, భార్యతో ప్రేమగా మలగలేకపోవటం, ఇవన్నీ కూడా మీరు ట్రేడింగ్కు ఎడిక్ట్ అయ్యారు అనేటువంటి వాటిని సూచిస్తాయి.
సో ఎవరిని ట్రేడింగ్ చేయవద్దని చెప్పడం లేదు, కానీ ట్రేడింగ్కి ఒక 3 గంటల సమయం కంటే ఎక్కువగా వెచ్చించకండి. లాభాలు వస్తే వెంటనే అక్కడి నుంచి లేచిపోయి వేరొక పనిపై కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ట్రేడింగ్కి అలవాటై మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.